హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ విత్ వనితా కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే వీడియో ఈరోజు టేస్టీ రెసిపీస్ రెండు చూపించబోతున్నాను. అండ్ ఇంకా డైలీ రొటీన్, ఇంకా బేబీకి చిన్న క్రెడిల్ తీసుకున్నాము. ఫంక్షన్ వస్తుందండి, సో దాని ప్రిపరేషన్స్ కూడా నేను చూపిస్తాను మీకు. సో కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి నేను వెజిటేబుల్ చాప్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఆల్రెడీ మిల్క్ తాగేసాను ఎర్లీ మార్నింగ్, సో దాంతో డే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మీకు ఒక చిన్న రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే మనం దోసపిండితో ఎప్పుడూ దోశలే వేసుకోకుండా ఇట్లా గుంత పొంగనాలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కదా. రెగ్యులర్గా అందరూ గుంత పొంగనాలు వేసుకుంటారు దోసపిండితో, బట్ ఇది కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేను మస్ట్ అయితే క్యారెట్ కంపల్సరీ వేస్తాను, దాంతోనే ఫ్లేవర్ వస్తుంది అనిపిస్తుంది నాకు. సో కొత్తిమీర, కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్, మిర్చి వేసుకొని లైట్గా సాల్ట్ కూడా వేసుకొని ఇంకా గుంత పొంగనాలది ఇది హీట్ చేసి పెడుతున్నాను. ఇది ఐరన్ అండి, కాబట్టి నేను ప్రీ హీట్ చేసి పెడుతున్నాను వేడి మంచిగా ఉండడానికి. అయిన తర్వాత లైట్గా ఆయిల్ వేసేసి ఇంకా అందులో పిండి వేసేసి మంచి క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తే మంచిగా కుక్ అయిపోతాయి. మా పైనంతా గోల్డ్ కలర్లో మంచిగా. స్పూన్స్తో ప్రెస్ చేయడానికి రీజన్ ఏంటంటే కింద మొత్తం పిండి ఉండకుండా మంచిగా కుక్ అవుతుంది గోల్డ్ కలర్లో కింద కూడా, అండ్ తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. లేకపోతే పిండిలాగా అనిపిస్తుంది అనమాట. ఇలా కుక్ అయినవని ఇంకా నేను బౌల్లోకి తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ సర్వ్ చేస్తానండి. అందరూ పీనట్ చట్నీ పెట్టుకొని హ్యాపీగా తినేస్తారు. చాలా ఇంట్లో ఇది చేసిన రోజు మాత్రం కంపల్సరీ అందరు కడుపులు ఫుల్ అయిపోతాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయి మీద అండ్ లోపల ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంకా ఆల్మోస్ట్ ఈ వర్క్ అయిపోయిన తర్వాత నేను చిన్న పని పెట్టుకున్నాను. సో ఆల్మోస్ట్ నేను హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి కూడా నేను వాటర్ చేంజ్ చేయలేదు ప్లాంట్స్కి. కాబట్టి ఇప్పుడు ఉన్న వాటర్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా వాటర్ చేంజ్ చేస్తాను. మిగతా ప్లాంట్స్ అన్నీ మా మామ కేర్ తీసుకుంటారు, కానీ వాటర్ ఇవి చేంజ్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందే కదా. కాబట్టి ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 10 days అవుతుందండి. 1 week నేను హాస్పిటల్లో ఉన్నాను. ఇంటికి వచ్చాక 4 days రెస్ట్లోనే ఉన్నాను. కొంచెం ఇప్పుడిప్పుడే లేచి చేస్తున్నాను వర్క్, కాబట్టి ఇప్పుడు ఇక వాటర్ చేంజ్ చేస్తున్నాను. బౌల్స్ అన్నీ అందులో ప్లాంట్స్ తీసి మంచిగా బౌల్స్ అన్నీ కడిగిన తర్వాత ఇలా అన్నీ మళ్ళీ మనం చెట్లను కూడా వాష్ చేయాలి. వాష్ చేసి మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తున్నాను అన్నిటినీ. ఇదొకటి చిన్న బాటిల్లో పెడుతున్నాను అనమాట. అది వచ్చేసి దవనం చెట్టు, చాలా స్మెల్ బాగుంటుంది కదా. ఇప్పుడు ఎవరు మన మాలలో కానీ దాంట్లో ఎక్కడ ఎవరు పెట్టట్లేదు. నో మ్యాక్సీ, నో నో ఇట్ తిన్నానా. ఏమైందిరా, గుడ్డు ఉంది అందులో తింటుంది. నేను యాక్చువల్గా ఎగ్ ఉందని ఎందుకు చెప్పానంటే నిజంగానే అందులో నేను ఎగ్ వేసి దానికోసం కుక్ చేశానండి, అందుకని అలా చెప్తే తింటుంది మేడం. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవ్వడానికి వస్తుంది. ఎండ ఉందని చెప్పి ఈరోజు బాబుకి స్నానం కూడా చేపిస్తున్నాను. పోయిరుదా దా మ్యాక్సీ దా. ఇప్పుడు మ్యాక్సీ లంచ్ టైం అయింది కాబట్టి ఇది బాయిల్డ్ రైస్, ఇంకా 2 చికెన్ పీసెస్ వేసి ఇంకా క్యారెట్స్ వేసి మంచి మిక్స్ చేసి పెట్టేస్తే మేడం మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటుంది. అట్లీస్ట్ ఇట్లా వీక్లీ వన్స్ అలా అన్న కంపల్సరీ అండి. ఎగ్తో అండ్ చికెన్తో కంపల్సరీ. ఎగ్స్ డైలీ తింటుంది, బట్ చికెన్ మాత్రం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తింటుంది మ్యాక్సీ. ఇంకా ఆఫ్టర్నూన్ మేము అందరం తినేసాము. హస్బెండ్ కొంచెం లేట్గా వచ్చి ఇప్పుడు తింటున్నారనమాట. ఇంకా తిన్నాక క్రెడిల్ ఆర్డర్ చేసామండి బేబీకి. సో క్రెడిల్ కూడా వచ్చేసింది. ఇంకా ఫిట్టింగ్ అన్నీ చేసేసాము. ఈజీగానే ఉంది ఫిట్టింగ్. మాకు నియర్లీ ఇది 2000 అట్లా పడింది. ఫిట్టింగ్ ఈజీగానే ఉంది, ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ రికమెండ్ చేస్తాను. మంచి క్వాలిటీతోనే వచ్చింది, ఫిట్టింగ్ ఈజీగా ఉంది కాబట్టి. ఎందుకంటే ఫిట్టింగ్ ఈజీగా లేకపోతే చాలా తలనొప్పిగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఫిట్టింగ్ ఈజీగా ఉంది మాకైతే. అండ్ ఇది నెట్ వచ్చింది మీద నుంచి, చాలా బాగుంది. నెట్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్
నేను యాక్చువల్గా మొత్తం కింది వరకు వస్తే దోమలు వెళ్ళిపోతాయేమో అనుకున్నాను, కానీ లేదు, మంచి కవర్ అవుతుంది, దోమలు కూడా వెళ్ళే ఛాన్స్ ఉండదు మ్యాక్సిమము. ఇంకా కింద నేను ఫస్ట్ ఓపెన్ చేసింది వచ్చేసి ఉయ్యాలు ఊగకుండా స్టాపర్స్ అనమాట. అది ఎలక్ట్రాన్ వచ్చింది కదా, అది స్టాపర్స్ లాగా యూజ్ అవుతుంది. అండ్ స్వింగ్ కూడా చూసారా, చాలా స్మూత్గా ఉంది, హార్డ్గా ఏం లేదు. ఇక్కడ చూసినట్టయితే స్ట్రాంగ్గా ఉంది. 15 kgs వరకు వెయిట్ బేర్ చేస్తుంది అనమాట. ఇంకా ఇది సైడ్ వచ్చిన క్లాత్ అంతా కూడా మనం వాష్ చేసుకోవచ్చు, వాషబుల్. ఇంకా ఈవినింగ్ ఇలా డాడీ ఇంకా కొడుకు ఇద్దరు కలిసి కాసేపు ఆడుకుంటూ ఇలా సరదాగా ఈవినింగ్ ఇలా స్పెండ్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అప్పటికే ఈవినింగ్ అయిపోయిందండి. సో ఏదో ఒక ఫ్రూట్ తిందాము, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కాబట్టి సంథింగ్ ఏదో ఒకటి తినాలి కదా, అందుకని ఎవ్రీడే ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవాలండి కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు. లేకపోతే హెల్దీ మిల్క్ రావాలన్నా కానీ, అండ్ వాటర్ కూడా కంపల్సరీ 3 to 4 లీటర్స్ వాటర్ కంపల్సరీ. అండ్ డైలీ ఏదో ఒక డిఫరెంట్ ఫ్రూట్ కానీ తీసుకోవడం చాలా మంచిది హెల్త్కి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతున్నాము యాక్చువల్గా ఫంక్షన్ కోసం. సో 750 grams అల్లం, ఇంకా వెల్లుల్లిపాయలు. అత్త ఇది హోల్ డే కూర్చొని అంతా ఒలవడము, ఇది పొట్టు తీయడం కూడా చేసిందనమాట. ఇది పొట్టు తీయడం కూడా ఎయిర్ ఫ్రైయర్లో ఒక 2 minutes పెడితే ఆ మీద పొట్టు అనేది ఈజీగా రావడానికి ఉంటుంది మనకి. సో 150 to 170 degrees పెట్టేసి ఒక 2 minutes పెడితే సరిపోతుంది. సో నెక్స్ట్ నేనైతే ఇంకా అల్లం అంతా కట్ చేసుకొని ఇంకా హాఫ్ ఇది, హాఫ్ అల్లం, హాఫ్ వెల్లుల్లిపాయలు 2 వేసుకొని మిక్సీ పెట్టేస్తున్నా. నాకు ఇది 3 batchesగా మిక్సీ పట్టాల్సి వచ్చింది, అది కూడా బిగ్ జార్లో. ఇలా స్మూత్ పేస్ట్ రావాలంటే కొంచెం మధ్యలో మిక్స్ చేస్తూ కొంచెం చేసుకుంటేనే బెటర్. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టింది నేను ఇక ఒకటి పెద్ద కంటైనర్లో వేసుకున్నాను. సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసి మంచి మిక్స్ చేసుకొని ఇంకా నిమ్మకాయలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా ముక్క వాసన రాదు. మనం ఎందుకంటే ఇంత పెద్ద బ్యాచ్ చేస్తున్నాం కాబట్టి మిలగొచ్చు. ఫంక్షన్ అయిపోయాక కూడా అది లాంగ్ డేస్ రావాలంటే మనం ఇలా నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసుకుంటే చాలా ఫ్రెష్గా చాలా రోజుల వరకు ఉంటుంది. మేము ఎవ్రీ టైం చిన్న బ్యాచెస్ చేసుకున్నా కూడా కంపల్సరీ ఇవి మేము వేస్తాము. చాలా ఫ్రెష్గా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇది వచ్చేసి ఏదు కూర అనమాట. ఇది తెలంగాణ వాళ్ళకి బాగా తెలుసు. సో దీని రెసిపీ వచ్చేసి నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈరోజు వీడియో ఇదే అండి. ఐ థింక్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయండి. ఐ థింక్ ఇదే లాస్ట్ వీడియో ఈ ఇయర్కి. నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.